కూడిన మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన భాగము నిమిత్తం 94వ కీర్తన మనం చదువుకుందాం. 94వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకుందాం. యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అని ఇక్కడ ఈ కీర్తన భాగంలో, ఈ కీర్తనలో 94వ కీర్తనలో ఈ కీర్తన ఎవరు రచించారో ఇక్కడ తెలియజేయబడలేదు. ఇక కీర్తనలో మనం చూసినప్పుడు ఇక 23 వచనాలు మనం చూస్తున్నాం. మొదటి నుంచి మనం చదివినప్పుడు ఈ కీర్తన ఎటువంటి సందర్భంలో రాయబడింది, లేకపోతే ఎటువంటి అనుభవపూర్వకంగా రాయబడిందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి వచనంలోనే యెహోవా ప్రతీకారం చేయు దేవా అంటున్నారు. ఇక్కడ కీర్తనకారుడు తనకి శత్రువులు అవ్వచ్చు, తనకి విరోధంగా లేపబడిన వారి గురించి రాస్తూ వారి పట్ల లేకపోతే వారికి దేవుడు తీర్పు తీర్చాలి. ఇక్కడ ఈ కీర్తనలో మనం చూడవచ్చు. మొదటి వచనం నుంచే ఆ యొక్క వచనాన్ని మనం చూడవచ్చు. యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపము. అంటే ఇక్కడ కీర్తనకారుడు తాను అనుభవించిన శ్రమలు, అంటే శత్రువుల ద్వారా తాను అనుభవించిన శ్రమలు అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, ఆ యొక్క శోధనలో దేవుడే తీర్పు తీర్చాలని అంశము, ఆ యొక్క అనుభవం ఇక్కడ చూస్తున్నాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు తీర్పు తీర్చుట మన పని కాదు కానీ అది దేవుని పని అని దేవుని యొక్క వాక్యంలో తెలియజేయబడిన రీతిగా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ప్రతీకారం చేయు దేవా అని. అంటే తనకి శత్రువులను బట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల విషయంలో తీర్పు తీర్చాల్సింది దేవుడే అని దేవునికి వదిలేస్తున్నాడు, లేకపోతే దేవుని చేతులకి అప్పగిస్తున్నాడు. శత్రువులను దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. ఇలాగున ఈ కీర్తన చదివిన మనకి ఆ యొక్క కీర్తనకారుడు ఎంతగా శత్రువుల చేత బాధపడ్డాడో, శత్రువుల ద్వారా ఎంతగా హింసకి లోనై ఉన్నాడో, దుఃఖానికి లోనై ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఇక కీర్తనలో చాలా దేవుని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ ప్రార్థన చేస్తాడు. అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. తర్వాత 4వ వచనంలో వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు అని అక్కడ తనకి ఎదురవుతున్న అనుభవం గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథంలోనే కొన్ని కీర్తనల్లో మనం చూడవచ్చు. ఇలాంటి కీర్తన పలుమార్లు ఇక వచనాలు కూడా రాశారు. దావీదు కూడా తనకి శత్రువుల పట్ల తన శత్రువుల గురించి ప్రార్థన చేస్తూ దేవుని చేతికి అప్పగించడం మనం చూస్తాం. దావీదుకి మరి సౌలు రాజే శత్రువుగా ఉన్నాడు. సౌలు రాజు దావీదుని చంపాలని పన్నాగం పని ఉన్నాడు. అనేక సార్లు ప్రయత్నించాడు. అయినా కూడా అక్కడ దావీదు ఎప్పుడు కూడా సౌలుని చంపాలని, తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడలేదు, కానీ దేవుని చేతికి అప్పగిచ్చాడు. అటు రీతిగానే ఇక్కడ కీర్తనకారుడు కూడా దేవుని చేతికి ఇక్కడ శత్రువులను అప్పగిస్తున్నాడు. 5వ వచనం యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదని అనుకొని ఇక్కడ ఆ యొక్క కీర్తనకారుడి యొక్క అనుభవం ఎలాగుందంటే దేవుడు నన్ను చూచుటలేదు అంతగా బాధను అనుభవిస్తున్నాడు. అన్నంతగా అక్కడ శత్రువుల ద్వారా తాను ఆ యొక్క శోధన ఎదుర్కొంటున్నాడు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఈ కీర్తన రచించి ఉన్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. దేవునికి స్వాస్థ్యం అనగా ఇశ్రాయేల్ ప్రజలనని మనందరికీ తెలుసు. దేవునికి ప్రజలు వారు పలుమార్లు బానిసత్వానికి వారు అక్కడ బానిసత్వంలో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయత వల్ల అవ్వచ్చు, వారు చేసిన తప్పుల ద్వారా అవ్వచ్చు, వారు చేసిన పాపం వలన దేవుడు కొన్నిసార్లు వారిని శిక్షకి అనుభవించినారు. వారు మార్పు చెందాలని, మారు మనసు పొందేలాగా దేవుడు కొన్నిసార్లు వారిని శత్రువులకు అప్పగించినారు. కాబట్టి ఆ యొక్క అనుభవాల్లో కూడా మనం చూడవచ్చు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగా నలిగిపోయి ఉన్నారో, ఇజ్రాయెల్ ప్రజలు శత్రువుల ద్వారా ఎంతగా
వారు ఎంతగానో అక్కడ బాధపడి ఉన్నారు. వారు అటువంటి సమయంలో కూడా మనం చెప్పవచ్చు, దేవునిక స్వాస్థ్యమును వారు బాధించి ఉన్నారని శత్రువుల గురించి ఇక్కడ రాయబడటం చూస్తున్నాం. 7వ వచనంలో విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు అని ఇక్కడ ఈ యొక్క వచనం మనం చూసినప్పుడు ఎంతగా అక్కడ శత్రువులు వారు బాధిస్తున్నారో మనం చూడవచ్చు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుదురు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు ఎంతగా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఇంకా స్వయంగా దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే తనకున్న బాధ, తనకున్న అనుభవం అంత ఘోరంగా కనబడుతుంది కనుక ఏమంటున్నాడంటే, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు తీర్పు తీర్చాలని ఆ యొక్క ఉద్దేశంతో ఇక మాట రాస్తున్నాడు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించినవాడు కానకుండునా అని దేవునికి సన్నిధిలో దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నారు. అయ్యా, నువ్వు ఎంతకాలము మౌనంగా ఉంటావు? నువ్వు ఎంతకాలము నీ ప్రజల పట్ల నువ్వు వారికి కావాల్సిన తీర్పును తీర్చకుండా ఉంటామని, శత్రువులకి తగిన శిక్ష నీవు కలుగు చేయాలని ఇక్కడ అటువంటి ప్రార్థనతో చేస్తున్నాడు. అన్యజనులను శిక్షించేవాడు మనుషులకు తెలివిని నేర్పువాడు దండింపగా మానున అని దేవుడిచ్చే ఆ యొక్క తీర్పు కోసం ఇక్కడ ఆ యొక్క కీర్తనకారుడు ఎదురు చూస్తున్నాడు. శత్రువులకి దేవుడు తీర్పు తీర్చాలని ఇక్కడ ఆశపడుతున్నాడు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అక్కడ కొరింథీయులకు రాస్తూ ఇక మాట తెలియజేస్తారు. జ్ఞానుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీయులకు రాస్తూ ఆ యొక్క మాటను తెలియజేస్తారు. ఇక్కడ నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఇక్కడ కీర్తనకారుడు ఏమని తెలియజేస్తున్నారంటే, ఎవరైతే వీరికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆలోచనలు లేదా వారి యొక్క ప్రణాళికలు వ్యర్థమని దేవునికి తెలిసే ఉన్నదని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవునికి ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు ఎరిగినవాడు కనుక ఇదిగో నా యొక్క శత్రువుల పట్ల నీవు వారికి తీర్పు తీర్చని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. భక్తిహీనులకు గుంట కలుగు చేయ వరకు, త్రవ్వబడి వరకు అంటే వారు ఆ యొక్క తీర్పుకు లోనయ్యే వరకు కూడా, అంటే శిక్షకు వారు లోనవుతే నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు మనం చూసినప్పుడు, లేకపోతే భక్తులను మనం చూసినప్పుడు కొంతమంది భక్తులు అన్యాయపు తీర్పుకి లోనై ఉన్నారు. ఎవరైతే బైబిల్ గ్రంథంలో అన్యాయపు తీర్పుకి లోబడి ఉన్నారో మనం ఆలోచించినప్పుడు కొంతమంది మనకి గుర్తు వస్తారు. ఎవరంటే యోసేపు మనకి గుర్తు వస్తూ ఉంటాడు. యోసేపు చేయని తప్పుకి అక్కడ చేయని నేరానికి అతను శిక్ష అనుభవిస్తాడు. చెరసాలలో 13 సంవత్సరములు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. అంటే తను అన్యాయంగా తీర్పు తీర్చబడి అక్కడ చెరసాలలో వేయబడి ఉంటాడు. ఇలాగ మనం ఆలోచిస్తే అనేక మంది వారు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అదేవిధంగా అన్యాయంగా చంపబడిన వారు మనం చూసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను మనం చూసినప్పుడు అక్కడ హేరోదు దగ్గర అక్కడ అన్యాయంగా చంపబడతాడు. అక్కడ అటు రీతిగా మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కొంతమంది అన్యాయంగా తీర్పు తీర్చబడతారు. మన యేసయ్య కూడా లోనైన వాడు. ఆ యొక్క అన్యాయ తీర్పు ద్వారానే ఆయన సిలువ వేయబడి ఉన్నారు. మన కోసం ఆయన మరణించారు, మన కోసం ఆయన బలి అయి ఉన్నారు.
ఇలా మన బైబిల్ గ్రంథంలో చూస్తే అన్యాయంగా తీర్పు తీర్చబడిన వారు ఉన్నారు, అన్యాయంగా చంపబడిన వారు ఉన్నారు. మనం చూసినప్పుడు మరి అపోస్తుల గ్రంథంలో కూడా అంటే శిష్యులు కూడా ఎలాగున మరి వారు హతసాక్షులుగా మిగిలి ఉన్నారంటే వారి మీద కూడా శిక్షకి లోనైనప్పుడు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలికేరున్నారని మనం చూడవచ్చు. ఎందుకంటే వారు ఎటువంటి తప్పు చేయలేదు, కానీ సువార్త ప్రకటించడమే తప్పుగా అక్కడ ఆ యొక్క అధికారులు భావించారు. కనుక మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూడవచ్చు, స్టెఫెన్ని చూడవచ్చు. మనం 12 మంది శిష్యులను చూసినప్పుడు వారు అన్యాయపు తీర్పుకి లోనైన వారుగా చూడవచ్చు. అటు రీతిగానే ప్రజలు కూడా మరి మన యొక్క దేశంలో తోమా గారిని మనం చూసినప్పుడు ఆయన కూడా ఎలాగో మరణించున్నారంటే ప్రజలు యొక్క అబద్ధ సాక్ష్యం బట్టి, లేకపోతే ఇక సువార్తని వారు అంగీకరించకుండా వారు తోమాని అక్కడ చంపివేస్తున్నారు. అటు రీతిగా మనం చూసినప్పుడు వారి పట్ల దేవుడు వ్యాజ్యం ఆడే దేవుడిగా కనబడుతున్నారు. ఇక్కడ ఆ యొక్క మాట మనం చూసినప్పుడు యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు యోసేపు అన్యాయపు తీర్పుకి లోనై ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా యోసేపు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడలేదు. కానీ దేవునికి ఆ యొక్క తన యొక్క శత్రువుల్ని వదిలివేస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా తను నడుచుకొని ఉన్నాడు. శత్రువులను దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు తగిన కాలంలో యోసేపుని మరలా ఆయన హెచ్చించి ఉన్నాడు. కనుక మనం కూడా తీర్పు తీర్చవలసిన అవసరం మన చేతుల్లో లేదు, కానీ తీర్పు తీర్చవలసినది ఆయనే. కనుక మనము ఆయనకి అప్పగించాలని, మన యొక్క శత్రువులు బట్టి మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలని దీని యొక్క వాక్యంలో తెలియజేస్తుంది. కనుక ఇక్కడ 94వ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేసిన మాటలు మనం చూసినప్పుడు దేవుడే తీర్పు తీర్చాలన్న అంశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 14వ వచనంలో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడినాడు వాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు అని ఇక్కడ చూస్తున్నాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. తనకున్న ఆ యొక్క శ్రమలో కూడా, తనకున్న ఆ యొక్క దుఃఖంలో కూడా దేవుడు తనను విడిచిపెట్టడని తను విశ్వసించి ఉన్నాడు. కనుక తను ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఒకవేళ తను విశ్వసించకపోతే దేవుని సన్నిధిలో ఈ కీర్తనకారుడు ప్రార్థన చేసేవారు కాదేమో. కానీ ఇక్కడ దేవుని యందు ఆయన విశ్వసించినాడు కనుక దేవుడు కార్యం చేస్తాడు, తీర్పు తీరుస్తారని ఇక కీర్తనకారుడు విశ్వసించినాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనంలో దుష్టుల మీదకి నా పక్షమున ఎవరు లేచును, దోషము చేయు వారికి విరోధంగా నా పక్షమున ఎవరు నిలుచును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నదని దేవునికి సన్నిధిలో ఇక్కడ దేవునికి కృపను బట్టి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. నీ కృప నన్ను బలపరచుచున్నది. తన శ్రమలో కూడా ఇక్కడ దేవునికి సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు మనకి మంచి ఒక సాక్షాత్తంగా మనకి కనబడుతున్నాడు. దావీదు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. దావీదు తనకి సొంత ఇంట్లోనే శ్రమలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికి కూడా దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని కృప పెట్టుకొని ముందుకు నడిచినాడు. దావీదు మీద దేవుని యొక్క కృప ఉన్నది కనుక, దేవుని యొక్క ఉచితమైన కృప ఉన్నది కనుక దావీదు ఆ యొక్క శ్రమలన్నింటిలో నిలవగలిగాడు. మరి దేవుని మార్గం నుంచి తొలగిపోకుండా ముందుకు సాగినాడు. దావీదు విషయంలో మనం చూసినప్పుడు దావీదు తన యొక్క సొంత కుమారుడే తనని తరుముకుంటూ వెళ్ళి ఉన్నాడు. తన సొంత కుమారుడు తన మీద యుద్ధానికి వచ్చినాడు. అయినప్పటికీ కూడా దావీదు అక్కడ దేవుని విడిచిపెట్టలేదు. తన జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పటికి కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని కృప మీద ఆనుకొని ముందుకు సాగి ఉన్నాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ కృప నన్ను బలపరచుచున్నదని ఇక్కడ అంటున్నాడు. సాధారణ విషయాల్లో, సాధారణ అనుభవాల్లో ఉన్నప్పుడు ఇక మాట మనం పలకలేము అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క సాధారణ విషయాల్లో దేవుని కృప మనకి అంతగా కనిపించక ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఏ శ్రమ లేనప్పుడు మనము బాగానే ఉంటాం. ఏ శ్రమ లేనప్పుడు దేవుని యొక్క అవసరం మనకి గుర్తు రాదు. కానీ ఎప్పుడైతే శ్రమలో ఉన్నప్పుడు మనకి
ఆయనకి ప్రార్థన చేసేవారుగా కనబడుతూ ఉంటాం. ఇక్కడ అటు రీతిగానే యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అనేది ఇక్కడ అంటున్నాడు. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు కలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము అని ఇక్కడ అంటున్నారు. దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించురు. అంటే ఇక్కడ ఎంత అన్యాయపు తీర్పు ఇక్కడ తీర్చబడుతుందో మనం చూస్తున్నాం. నిర్దోషులకి ఏం పేరు పెడుతున్నారంటే దోషులని పేరు పెట్టి వారికి మరణం విధిస్తున్నారని దేవునికి సన్నిధిలో కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. కనుక అటువంటి వారి విషయాల్లో దేవుడు జోక్యం చేసుకొని శత్రువులకి తీర్పు తీర్చాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క మాటలు మన తర్వాత 22వ వచనంలో చదివిన మాటలు మనకి అవి పలుమార్లు మనకి కీర్తన గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును, మన దేవుడైన యెహోవా వారిని సంహరించునని ఇక్కడ చదవబడిన ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. 23 వచనంలో కూడా కీర్తనకారుడు ఎలాగైనా ప్రార్థన చేస్తుంటే మనకి అర్థమవుతుంది. దేవుడు తన యొక్క శత్రువుల పట్ల లేదా తన శత్రువుల విషయంలో దేవుడు తీర్పు తీర్చాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తనకు ఎదురైన ఘోర అనుభవాలు వచ్చి శ్రమలు వచ్చి వాటన్నిటిలో తీర్పు తీర్చాల్సిన దేవుడే అని ఇక్కడ కీర్తనకారుడు తన దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. తనకి శత్రువుల్ని దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. తను మాత్రం ఎటువంటి ప్రతీకారం చేయడానికి ఇష్టపడలేదు, కానీ దేవుడే ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతీకారం చేయాలని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఇటువంటి ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు. సౌలు విషయంలో ఇటువంటి ప్రార్థన చేశాడు. తనకి కుమారుల విషయంలో తనకి ఎవరైతే తనకి వ్యతిరేకంగా లేచిన వర్గం అవ్వచ్చు, వ్యతిరేకంగా లేచిన తన కుమారుడు విషయంలో కూడా ఇటువంటి ప్రార్థన ఆయన చేసి ఉన్నాడు. కనుక మనం కూడా మన జీవితంలో ఎవరైనా మనకి కీడు చేస్తే మనము తిరిగి వారికి ప్రతి కీడు చేయకుండా దేవుని చేతికి వారిని అప్పగించాలి అని ఇక్కడ కీర్తన భాగంలో ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనుక అటువంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. కీడు చేయడం మన పని కాదు, కానీ దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుని చేతికి అప్పగించడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని మాటలు మనం చూసినప్పుడు ఈ శ్రమలలో కూడా అతను ఏమంటున్నాడంటే, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అని అంటున్నాడు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, ఆయన వారి దోషం వారి మీదకి రప్పించినని ఇక్కడ కీర్తనకారుడు ఎలాగైతే సెలవిస్తున్నాడో, మన యొక్క శ్రమలో మన యొక్క శోధనలో అపవాది మనకి శత్రువుగా కనబడుతున్నాడు. అపవాది ద్వారా మనకి శోధనలు ఎదురవుతూ ఉంటాయి, పరీక్షలు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా మనము దేవుని మీద ఆనుకొని దేవుని కృప ద్వారా మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. దేవుని యొక్క కృప ద్వారా మనం బలపరచబడాలి, దేవుని కృప మీద మనం ఆనుకోవాలని దీని యొక్క వాక్యం సెలవుస్తుంది. కనుక అటువంటి ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. దేవుడి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి
రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు, యెహోవా చేసిన కార్యములకు, యేసయ్య ఇచ్చిన మేలులకు నేనేమి ఇచ్చినా చాలును, ఏ తీరున నా రుణంబు తీరును.
చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును చెరసాలలు సంఖ్యలను సరిచేయలేని నా బ్రతుకును సిలువ ప్రేమతో సరిచేసినావు సిలువ ప్రేమతో సరిచేసినావు నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా నీవిచ్చిన జీవితం నీకిచ్చిన చాలునా యెహోవా చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు లోకమంతయు సర్వ సంపదలను నాకివ్వని రక్షణానందము ఈ లోకమంతయు సర్వ సంపదలను నాకివ్వని రక్షణానందము సిలువ రక్తముతో నాకిచ్చినావు సిలువ రక్తముతో నాకిచ్చినావు నీ సువార్త చాటగా నా బ్రతుకే చాలునా నీ సువార్త చాటగా నా బ్రతుకే చాలునా యెహోవా చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు యెహోవా చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన మేలులకు నేనేమి ఇచ్చినా చాలును ఏ తీరున నా రుణంబు తీరును నేనేమి ఇచ్చినా చాలును ఏ తీరున నా రుణంబు తీరును యెహోవా చేసిన కార్యములకు యేసయ్య ఇచ్చిన